ఆ రోజు వాళ్ళకి ప్రభుత్వ యొక్క న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే ఇక మనము ఇక్కడ మాట్లాడుకోనికి కూడా మనకు సిగ్గేసే విధంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళే కల్తీ చేశారు, మళ్ళీ వీళ్ళే వెళ్ళి గాంధీ బొమ్మ చుట్టూ విగ్రహం చుట్టూ నల్ల చొక్కాలు వేసుకొని తిరగడం అనేది అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సిబిఐ కేసుల మీద మాత్రము విచారణ కోర్టుకు వెళ్ళడు, కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను. అలాగనే టీటీడీ అంటే పవిత్రతకు పేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో? లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని, హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలిలో సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు? ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్తూ రెండో వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంటే మరోవైపు వీళ్ళు కోర్టు మెక్కులు ఎక్కుతున్నారు. అలాగనే సిట్ విచారణ ఆదేశిస్తే దాని మించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులను గత 5 సంవత్సరాలు మనము అధికారంలో నిలబెట్టిందనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను మొత్తం నాశనం చేసిన వ్యక్తి, నాశనం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని ముక్త కంఠంతో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ యొక్క మతానికి ఇంత అగౌరవము, ఇంత అభద్రత ఏ పార్టీని, ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కలగజేయలేదు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పార్టీ ఈ యొక్క టీటీడీ బోర్డును కానీ టీటీడీ పవిత్రతను కానీ దిగజారు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈ లడ్డు వ్యవహారం ఎవరూ మాట్లాడకూడదని ఒక గాగ్ ఆర్డర్ని తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా ఎవరినీ మాట్లాడనీయకుండా ఈయన ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక పనికిమాలిన పనికి, ఒక కుట్రకు ఎవరూ మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ప్రయత్నిస్తున్నారంటే చాలా అవమానకరము. వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్క విచారణకు సిద్ధమని ధైర్యంగా ముందుకు పోండి. విచారణలో మీకు పడే శిక్ష మీకు పడుతుంది డెఫినెట్గా. కానీ హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు చెరుపుకోలేరనేది వాస్తవము. ఇంతటికి ఈ యొక్క మీ నాటకాలు, డ్రామాలు ఆపేసి విచారణకి సహకరించండి. విచారణలో వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లతో గెలిచి ఆయన చేయడానికి పని ఏమీ లేక ఆయన తన మీద ఉన్న ఈ యొక్క ఆరోపణలను ఎదుర్కోలేక ఇలాంటి ఒక నాటకాలకు మొదలు పెట్టారు. ఈయనను చూస్తే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలేదు, ఏ రోజు ప్రజలను కలిసిన పాపాన లేదు. ఈయనని కంప్లీట్గా అపోజిషన్లో కూర్చోబెడితే ఈయన కనీసము నడవడము, తిరగడము, బయటికి రావడం అనేది చేస్తాడు. లేకపోతే ఈయన రాజకీయాలకు మాత్రమే పనికిరాని వ్యక్తిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈరోజు తనకు ఏదో ఒక ప్రజలలో ఒక మూమెంట్ ఉండాలని చేసే పనులు కానీ ఒక్క భక్తుడు, ఒక్క హిందువు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ భారతదేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎవ్వరూ లేరనేదే వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
డెఫినెట్గా మనం అందరం చూసినాం సోషల్ మీడియా